నాకైతే ఒక కామెంట్ వచ్చింది. నేను ఎంత ట్రై చేసినా వెయిట్ తగ్గట్లేను. నా ఓన్ డైట్ చేసినా, ఇంకా మీలాగా కూడా చేసి చూసినా అయినా కూడా వెయిట్ తగ్గట్లేను. మీరు అలా మంచిగా ఫుడ్ కడుపు నిండా తింటూ మంచి వెయిట్ అయితే తగ్గుతురు, పడుకొని టీ తాగుతూ కూడా. నేనెందుకు తగ్గట్లేను, అసలు ఎంత ట్రై చేసినా ఒక గ్రామ్ కూడా తగ్గట్లేను అని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది. దానికైతే నాకు తెలిసింది కొంచెం చెప్దామనుకున్నా. ఇలాంటి వాళ్ళకి, తగ్గని వాళ్ళకి యూజ్ అవుతుందేమో కొంచెమన్నా నాకు తెలిసి షేర్ చేసుకుంటే అనేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. నాకు తెలిసింది చెప్తా, ఇంకా నాకు తెలియదు అయితే అసలు చెప్పాను. తెలిసింది చెప్తా, మీకు అందులో ఎంత యూజ్ అవుతుందో నాకైతే తెలియదు, కానీ షేర్ చేసుకుంటా మీతో మాత్రం. ఈ వీడియో అయితే పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు తప్పకుండా కొంచెమన్నా యూజ్ అవుతుంది. ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. హలో అండి, నా పేరు శ్రేవాణి డైరంగ్లా. ఎవరైనా కొత్తగా చూస్తున్నా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా పక్కన గంట సింబల్ ఉంది కదా, దాని అయితే యాక్టివేట్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ అయితే, ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నారు అనమాట. ఒక 70% వాళ్ళే ఉన్నారు, ఒక 30% సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు అనమాట. అంటే నాకు తెలుస్తుంది ఎవరు చూస్తున్నారు ఏంటి అనేసి. ఓకేనా, ఇంకా ప్లీజ్ లైక్ చేయండి. ప్రతి వీడియోకి అయితే లైక్ చేయండి చూసేవాళ్ళు. నా వీడియోకి చాలా యూజ్ ఉంటుంది మీ లైక్ల వల్ల. ఇంకా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, మీకు తప్పకుండా కొంచెమైనా యూజ్ అవుతుంది ఈ వీడియో వచ్చేసి. ఓకేనా, ఇంకా డైట్ స్టార్ట్ చేయాలి కొత్తగా చూసేవాళ్ళనుకుంటే డే 1 నుంచి మన ఛానల్లో డైట్ వీడియోస్ అయితే ఉన్నాయి, తప్పకుండా యూజ్ అవుతుంది. నన్ను చూసే చాలామంది స్టార్ట్ చేసి తగ్గుతురు కూడా, నాకంటే ఫాస్ట్గా వాళ్ళే తగ్గుతురు. నేనే మధ్యలో మధ్యలో స్కిప్ చేసుకుంటూ అట్లా చేస్తున్నా, ఒక అడ్డంకులు వచ్చి. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనము వెయిట్ తగ్గకపోవడానికి కారణం ఏంటనేది చెప్తా. అంటే కొందరికి బాడీ అనేది మంచిగా ఏమంటారు సపోర్ట్ చేస్తుంది డైట్ చేసినప్పుడు, కొందరికి సపోర్ట్ చేయదు. నేను కూడా ఫస్ట్ నాకు అంత ఈజీగా డైట్ బరువు ఏం తగ్గకపోయేది. అసలు చెప్పినా కదా, నేను ఎప్పటి నుంచో ట్రై చేసి, ఇప్పుడు మా బాబుకి 9 ఇయర్స్ అప్పటి నుంచి ట్రై చేస్తే తగ్గకపోయేదాన్ని. కొంచెం తిన్న వెయిట్ మస్తు పెరిగేదాన్ని, అట్లా జరిగేది. నేను సేమ్ ఇంతే అనుకున్న, తగ్గదు లేదని. నేను ఇన్ని ఇయర్స్ నుంచి వెయిట్ ఎలా తగ్గాలి, ఏంటి, ఎలా చేసి తగ్గుతాము, ఏ ఫుడ్ తీసుకుంటే కరెక్ట్ తీసుకుంటే తగ్గుతాము అనేది తెలుసుకున్నాను అనమాట. సరే ట్రై చేసింది. ఫస్ట్ 2-3 డైట్లు అనుకొని 3 పూటలు తినడము, 16:8, 8:6 ఇట్లా డైట్ చేసి ట్రై చేస్తాను అనమాట. ఒక 4-5 రోజులు ట్రై చేస్తాను. ఒక డైట్ ఒక 4-5 రోజులు ట్రై చేస్తే నాకు రిజల్ట్స్ కనిపించింది అనుకో, అప్పుడు అదే కంటిన్యూ చేస్తాను అనమాట. అట్లా ట్రై చేయాలి ఫస్ట్. ఇంకా కొందరికి ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పీసీఓడి ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అలాంటి లేడీస్కి అయితే అస్సలు చాలా కష్టం బరువు తగ్గేది. ఎందుకంటే మా చెల్లెల సిస్టరే ఉంది, వీడియోలో అప్పుడప్పుడు కనిపిస్తుంది కదా, తనే ఉంది, తనకు పీసీఓడి అనమాట. తను నాతో పాటు స్టార్ట్ చేసింది. ఇప్పటికి ఒక 4 kgs 5 kgs తగ్గింది. అంటే మధ్యలో తను అంత సీరియస్గా, నా అంత సీరియస్ చేయట్లే, కానీ ఒక 4 kgs ఏం తగ్గింది. ఇంకా అంతే. తను 74 నుంచి 70కి వస్తుంది, 69, 70, 69, 70 పెరుగుతుంది తగ్గుతుంది అనమాట. ఆ నెంబర్లో ఉండిపోతుంది. అంటే కొందరికి తగ్గ అంత ఈజీగా వెయిట్ లాస్ కావడం చూపిది అనమాట వెయిట్ స్కేల్లో. అది ఎందుకు అంటే, ఇప్పుడు నాకు పీసీఓడి అలాంటి ప్రాబ్లమ్స్ లేదు, నేను కరెక్ట్గా స్ట్రిక్ట్గా చేస్తున్న డైట్. ఇంకా చాయ్ తాగుతున్న కరెక్ట్ అయితే అది వదులుకోలేను, కానీ అది నాకు అలవాటు చేసుకున్న. నేను ఎలా తింటే నా బాడీ సపోర్ట్ చేస్తుంది, నేను చేసే డైట్ వచ్చి నా బాడీ సపోర్ట్ చేస్తుంది, తగ్గుతుంది. ఇప్పుడు వేరే వాళ్ళు 3 పూటలు తింటారు కదా, ఆ డైట్ చేసినప్పుడు నేను అస్సలు వెయిట్ తగ్గను. అంటే మార్నింగ్ టిఫిన్ చేసి 8 o'clock, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ చేసి ఇలా తిన్నానుకో, నేను అట్లా ట్రై చేసినా అస్సలు అంత తగ్గదు. ఈ ఫాస్టింగ్ అనేది నా బాడీకి సెట్ అయింది. కొందరికి ఫాస్టింగ్ సెట్ కాదు, నార్మల్ డైట్ సెట్ అవుతుంది. ఒక్కొక్క డైట్ సెట్ అవుతారు కొందరు. నేను ఇంతకుముందు హోమ్మేడ్ కూడా చేసిన, అది ఫస్ట్ ఛానల్లో ఉంది, వావ్ గీత డైరంగ్ ఉంటుంది, అందులో చూడండి. హోమ్మేడ్ డైట్ అనేది చేసినప్పుడు ఒక 2022లోనే ఏమనుకుంటా. అదనమాట, నా బాడీకి ఇట్లా సెట్ అయితే కొందరికి అట్లా సెట్ అవుతుంది. అందుకోసమే. కానీ కొందరికి స్లోగా తగ్గుతుంది. ఎందుకు అనేది ఇప్పుడు కొన్ని రీజన్స్ అయితే చెప్తా, తెలిసిన రీజన్స్ అయితే. బాడీకి సడన్గా డైట్ అనేది చేంజ్ అవుతే మన బాడీలో వాటర్ అనేది హోల్డ్ చేసుకుంటుంది అనమాట, చాలా ఎక్కువ చేసుకుంటుంది అనమాట కొన్ని బాడీస్కి, అంటే కొందరికి. దానివల్ల ఏంటి అనేది ఏంటి అంటే వెయిట్ మెషిన్లో బరువు తగ్గడం అనేది అంత తొందరగా చూపించదు అనమాట.
దానివల్ల మనకి వెయిట్ స్కేల్లో తగ్గట్లేదు అనేది మనకు అదే సేమ్ నెంబర్ కనిపిస్తుంటుంది. మనకి ఫ్యాట్ పోతున్నా వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ, చాలా మందికి ఎక్కువ వాటర్ ఉండి లడ్డు లడ్డుగా మెత్తగా అనిపిస్తుంది చూడండి. ఆ వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండి తగ్గరు, వెయిట్ స్కేల్లో స్లోగా తగ్గుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. అదొక రీజన్ ఉంటుంది. ఇక చాలా మందికి ఏంటంటే పీరియడ్స్ వల్ల హార్మోన్స్ చేంజ్ అయ్యి లేడీస్కి చాలా మందికి ఉండే ప్రాబ్లం అనమాట. ఈ వాటర్ ఎక్కువ ఉండి ఇంకా లేడీస్కి పీరియడ్స్ వచ్చినప్పుడు అయిపోయినాక కూడా ఇంకా వాటర్ అనేది ఇంకా టైంలో ఎక్కువ స్టోరేజ్ చేసుకుంటారు లోపల బాడీ. దానివల్ల బరువు అనేది తగ్గరంట కొంతమంది. అదొక రీజను. సెకండ్ రీజన్ వచ్చేసి, ఇంకొక రీజన్ వచ్చేసి మనం క్యాలరీస్ తగ్గించి ఫుడ్ తీసుకుంటాం కదా, దానివల్ల మన బాడీ అనేది స్టోర్ మూడ్లోకి వెళ్ళి దాన్ని వాటరు ఫ్యాట్ అనేది స్టోర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. దానివల్ల మనకి బరువు తగ్గనట్టు అనిపిస్తుంది, కానీ అది టెంపరీ అనమాట. మీరు కన్సిస్టెన్సీగా ట్రై చేస్తుంటే ఖచ్చితంగా తగ్గుతుంది వెయిట్ అనేది. ఇంకొకటి ఏంటి అంటే కొందరికి సరిగ్గా నిద్రపోరు, దానివల్ల స్ట్రెస్ ఎక్కువ అవుతుంది మార్నింగ్ లేవగానే. లేకపోతే కొంతమంది చాలా టెన్షన్స్ ఆలోచిస్తూ ఉంటారు, దానివల్ల కూడా హార్మోన్స్ అనేది చాలా మారిపోతాయి. దానివల్ల వెయిట్ తగ్గడం అనేది డిలే అవుతుంది అనమాట. ఓకే, వెయిట్ లాస్ జర్నీలు అనేది నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక 7 అవర్స్ అన్నా నిద్రపోతే మంచి మన హార్మోన్స్ అనేది మన వెయిట్ లాస్కి మంచిగా సపోర్ట్ చేస్తుంది. అందుకోసమే నిద్ర అనేది మంచిగా పోండి. అంత ఎక్కువ చాలా మందికి టెన్షన్స్ బాధలు ఎక్కువ ఆలోచిస్తారు. ఇంకొకటి ఏంటంటే మన బరువు తగ్గుతలేదని ఆలోచించినా కూడా అదొక స్ట్రెస్సే కదా, దానివల్ల కూడా తగ్గము. మనము వెయిట్ మెషిన్లో చూపిస్తాను ఓవర్ టెన్షన్ అవ్వడానికి తెల్లారి ఇంకా అసలే తగ్గదు, ఇంకా పెరుగుతుంది అనమాట. నేను అందుకే ఒక ఏమంటారు ఒక నెంబర్, ఇప్పుడు నాకు 69 చాలా డేస్ పట్టింది కదా, ఆ నెంబర్ ఇప్పుడు తగ్గట్లేని స్ట్రెస్ తీసుకుంటే ఇంకెక్కువ వెయిట్ పెరుగుతుంది కానీ తగ్గడు అనమాట. సర్లేదు అది తగ్గుతుంది ఎప్పుడోసారి, నేను ఇంచ్ లాస్ అవుతా కదా, నాకు కొవ్వు పోతుంది, అదే ఫ్యాట్ పోతుంది కదా అని ఈజీగా లైట్ తీసి పడేస్తే అది మనకి అంత స్ట్రెస్ ఉండదు, హార్మోన్స్ అనేది డిస్టర్బ్ కావు, బరువు అనేది ఎప్పటికైనా తగ్గుతుంది, మూవ్ అవుతుంది అనమాట. అది టెంపరీ ఎట్లుంటుంది తప్పించి మనము ఆపకుంటే డైట్ స్టార్ట్ చేస్తూనే ఉంటే అది ఎప్పటికైనా తగ్గుద్ది. ఓకే, కొందరికి ఏంటి అంటే కొందరికి బిస్కెట్స్, బ్రెడ్ ఇలాంటివి తినే అలవాటు ఉంటుంది, జంక్ ఫుడ్స్ కొంచెమని ఉంటుంది అనమాట. అలాంటివి మానేయండి. ఇంకా నాలుగు చాయ్ అలవాటు, కాఫీ అలవాటు ఉంటే రోజుకి షుగర్ మొత్తమే మానేసేయండి. ఇంకా బెల్లం అయితే కొంచెం లైట్గా వేసుకుంటూ మొత్తమే ప్లెయిన్గా తాగడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను ప్లెయిన్గా తాగుతున్నా కూడా గింత వేసుకుంటే ఎక్కువ వేసుకోండి. బెల్లం కూడా, బెల్లం పౌడర్ బ్లాక్ దొరుకుతుంది ఈ మధ్య, అది వేసుకుంటా అనమాట. మొత్తం స్కిప్ చేయండి, ఎంత స్కిప్ చేస్తే అంత మంచిది. ఇంకా మంచిగా నిద్రపోండి, జంక్ ఫుడ్ మొత్తం మానేయండి, ఇంకా స్ట్రెస్ తీసుకోకండి. తగ్గట్లేదు కానీ కూడా స్ట్రెస్ తీసుకోకండి. మళ్ళీ ఓవర్గా మరి ఇప్పుడు రేపు ఏం తినాలి ఏంటనే అట్లా కూడా ఓవర్గా ఆలోచించకండి. సింపుల్గా ఏంటి అనేది ఓవర్ థింకింగే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. వాటర్ కరెక్ట్ తీసుకోండి. మీరు కామెంట్ చేశారు కదా ఒకరు, వాళ్ళు చూస్తున్నట్టయితే మీకు ఒకవేళ పీసీఓడి ప్రాబ్లం ఉందో ఒకసారి చెక్ చేయించుకోండి. లేదు అని మీకు ఒకవేళ క్లారిటీ ఉంటే డైట్ మార్చండి. మీకు ఒక్కొక్క డైట్ కొన్ని రోజులు ట్రై చేయండి, వెమ్మటే ఎవరికి తగ్గదండి. ఇప్పుడు ఎట్లా ట్రై చేయాలో చెప్తా. ఒక వారము అట్లా ట్రై చేసి మీకు ఒక డైట్ స్టార్ట్ చేయండి, అది తగ్గుతుంది. కొంచెమన్నా మీకు డ్రెస్లోనో ఇంచెస్లోనో ఫేస్లోనో ఇట్లా తెలుస్తుంది, లేకపోతే వెయిట్ మెషిన్లోనే తెలుస్తుంది రిజల్ట్స్ అంటే ఒక 2-3 వారాలనే ట్రై చేయండి. వారాలైతే ట్రై చేయండి, మీకు తప్పకుండా రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. మీరు నెలైనా సరే, 2-3 వారాలని కాదు, నెలైనా సరే ట్రై చేయండి, తప్పకుండా రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. ఒక 70% డైట్ ఉంటే 30% వర్కౌట్స్ అనేది ఉంటుంది అనమాట. వాకింగ్, ఎక్సర్సైజ్, యోగానో, మీకు ఎక్సర్సైజ్ సెట్ కాకపోతే కొందరికి ఎక్సర్సైజ్ సెట్ కాదు, యోగాకి మంచి వెయిట్ తగ్గుతారు. కొందరు వాకింగ్ చేసి తగ్గుతారు అనమాట. కొందరు జిమ్కి వెళ్తారు మంచిగా. మీకు ఏది సెట్ అవుతుందో ఒక్కొక్కసారి మీరు క్లారిటీగా తెలుసుకోండి, ఓకేనా. కొందరికి పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఫుడ్ కూడా అన్నీ సెట్ కావు. కొన్ని ఫుడ్ తినొద్దు కూడా, కొన్ని తినేటివి కూరగాయలలో కానీ ఫ్రూట్స్లలో కానీ ఇట్లా. మీరు వెయిట్ మిషనే కాదు 100% ఇంచ్ లాస్ అయితే అవుతుంది, దాన్ని నమ్ముకోకండి. మీకు ఎప్పటికైనా వెయిట్ తగ్గుతుంది. కాకపోతే మీరు ఫస్ట్ కొంచెం క్లారిటీగా ఆలోచించండి, నెమ్మదిగా, మరి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా నెమ్మదిగా ఆలోచించి ట్రై చేయండి. తప్పకుండా మీకు వెయిట్ అనేది తగ్గుతుంది, ఏం కాదు. నేను అలాగే అనుకున్నా కానీ ఈసారి ఎట్లయినా ట్రై చేసి తగ్గాలి. ఒకవేళ నేను తగ్గితే ఇట్లా వీడియోస్ పెడితే యూట్యూబ్లో అనేది నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు నన్ను చూసి ట్రై చేసి తగ్గుతారు. బరువు వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి,
అని ఇట్లా నేను అందుకే యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన. ఇక నాకు యూట్యూబ్ చేయడం కూడా చాలా ఇష్టం అనమాట. మీకు ఇట్లా తగ్గకపోతే ఇంకా కొంచెం ఒకసారి తగ్గి ఒకసారి పెరుగుతుంటే మోటివేషన్ వస్తూ పోతూ ఉంటుంది, కానీ రిజల్ట్స్ మాత్రం పక్కా ఎప్పటికైనా వస్తుంది, అది ఖాయం అనమాట. చెయ్యండి. ఇప్పుడు మా సిస్టర్ అయితే తను అట్లా అనుకుంది, అసలు స్టార్టింగ్లో గ్రామ్ కాదు కదా, తను సేమ్ ఇలాగనే కామెంట్ చేసింది, అసలు నేను కొంచెం 1 గ్రామ్ కూడా తగ్గట్లేను, మంచి తగ్గుతున్నవి కదా, నేను ఎందుకు తగ్గట్లేను అది ఇదని. కానీ ఇప్పుడు ట్రై చేయంగా ఒక 4 kgs అయితే తగ్గిందనమాట. అలాగే డైట్ ఆపకుండా అదే డైట్ చేస్తూ యోగా చేస్తూ ఒక 1 hour ఇప్పుడు వాకింగ్ కూడా వెళ్తుంది. అట్లా నేను పక్కల్లో ఉండి చూసినా కాబట్టి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి, యోగా చేయండి, ఒకసారి యోగా ట్రై చేయండి, వీలు కుదుర్చుకొని రిజల్ట్స్ కనిపిస్తుందేమో. డిసిప్లిన్గా డైట్ చేసిరంటే తప్పకుండా రిజల్ట్స్ కనిపిస్తుంది. మీరు అస్సలు డిసప్పాయింట్ అయితే కాకండి, తప్పకుండా ట్రై చేసి ఒక హాఫ్ కేజీ తగ్గినాక నాకు మళ్ళీ కామెంట్ చేయండి కొన్ని వారాల తర్వాత. ఓకేనా, తగ్గినా అని నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. మీలాంటి వాళ్ళు తగ్గని వాళ్ళు తగ్గిన కామెంట్ చేస్తే మన ఛానల్ కొత్తగా వచ్చి చూసే వాళ్ళకి కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది అనమాట. ఛానల్లో ఇంకా క్లారిటీగా ప్రోటీన్, ఫైబర్కి, ఇంకా క్యాలరీస్కి అంటే కార్బ్స్కి ఏమేమి తినాలి ఏంటి ఇవి చెప్పిన, ఇంకా మన 10 kgs వెయిట్ లాస్ జర్నీలో ఏం తింటే దేనికి యూజ్ అవుతుంది అది చెప్పిన. నేను చాలా మీకు మోటివేషన్ రావాలి, యూజ్ కావాలి అనే వాటి మీదనే నేను చాలా వరకు వీడియోస్ వాయిస్ ఓవర్ ఇస్తా. తగ్గాలి మీరు ఎట్లయినా అనేసి, నేను తగ్గాలి అని బరువు తగ్గాలి అనుకున్నదానికి నాకు మోటివేషన్ ఫస్ట్ దేనికి ఏం చేసుకున్నది ఒక షార్ట్ వీడియో అయితే చేస్తా. మీరు చూసి నవ్వుతారేమో కానీ అది తీసి అయితే పెడతా, ఒక వీడియో షార్ట్ వీడియో పెడతా చూడండి ఎప్పుడైనా ఈ 2-3 డేస్లల్లో. ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు డైట్, ఎక్సర్సైజు, హాట్ వాటరు, ఫుడ్ అన్నీ సేమ్ చేయకండి. రోజు డైలీ అదే మొత్తం అదే పాటించకండి. రోజుకొక ఎక్సర్సైజ్ చేయండి, రోజుకొక హాట్ వాటర్ తాగండి, రోజుకొక ఫుడ్ మార్చండి. ఇంకా వాకింగ్ అయినా సరే సేమ్ ఈరోజు 30 minutes చేసాను, రోజు 30 minutes 2-3 రోజులు 30 minutes చేసి అది అలవాటు అయిపోతుంది, మన బాడీ అబ్జర్వ్ చేసుకుని అలవాటు చేసుకుంటుంది అనమాట. ఇంకా మన వెయిట్ తగ్గడం, ఫ్యాట్ తగ్గడం జరగదు, క్యాలరీస్ బర్న్ కావన్నమాట. మీరు పెంచుకుంటూ పోవాలి. ఒక 10 daysకి ఒకసారి ఒక 10 minutes అట్లా 5 daysకి అట్లా పెంచుకుంటూ పోవాలి. వాకింగ్ అయినా ఎక్సర్సైజ్ అయినా రోజుకొక ఎక్సర్సైజ్ చేయండి అని చాలామంది అడుగుతారు. నేను టీవీలో చూసి చేస్తున్నా కదా, లింక్ ఇవ్వండి అట్లా అని. అది కామెంట్లో లింక్ ఇచ్చిన అది ఓపెన్ అవ్వదు అనమాట. అందుకోసమే నేను యూట్యూబ్లో 1 hour ఎక్సర్సైజ్ అని సెర్చ్ చేస్తే అందులో చాలా వచ్చినాయి. నేను అందులో కొరియన్స్ సెలెక్షన్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే వాళ్ళది చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి అనమాట. ఎక్సర్సైజ్ చాలా చెమట వస్తుంది, క్యాలరీస్ పోతున్నాయి, బరువు అనేది చాలా స్పీడ్గా తగ్గుతుంది. మంచిగా వాళ్ళకు ఏమంటారు ఆపకుండా చేసిన బ్రేక్ ఉంటుంది అందులోనే, కానీ అది కూడా ఒక ఎక్సర్సైజ్ లాగానే ఉంటుంది. ఆ బ్రేక్ కూడా మంచిగా ఉంది. రోజుకొకటి మనకి వారాల్లో చాలా వీడియోస్ ఉంటాయి కాబట్టి మనకు రోజు ఒకటి జుంబా వీడియోస్ కూడా ఉంటాయి అందులో, అది కూడా చేయండి. డ్యాన్స్ లాకల్లా మ్యూజిక్ ఉంటుంది కానీ మనకు మస్తు ఇంట్రెస్ట్ వస్తుంది, బోర్ రాదు. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలా అనే బోరే రాదు అసలు. మంచిగా 1 hour డ్యాన్స్ చేసినట్టే చేయొచ్చు, మంచిగా ఎంజాయ్ చేసుకుంటా. ఓకేనా, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళతో మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ చేయండి, చాలా ఎంజాయ్ ఉంటుంది, బాగుంటుంది. వాళ్ళతో ఆడుకున్నట్టు ఉంటుంది, మంచిగా స్పెండ్ చేసినట్టు ఉంటుంది, ఇట్లా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ విషయమే. రోజు ఒకటైతే అస్సలు ట్రై చేయకండి, డిఫరెంట్గా చేయండి. ఓకేనా, నేను ఎక్సర్సైజెస్ నాకు అలవాటైనాక అది కూడా చూపిస్తా. బరువు తగ్గినాక నిజంగా చెప్పాలంటే ఒక 4-5 రోజులకి నాకు ఒక 1 inchకి కొంచెం ఇంచులో 2 ఏమంటే గీతలు నాకు అంత తెలియదు, అంత 1 inch అనుకోండి, అంత తగ్గింది ఒక 5 daysకే పొట్ట అనేది. మంచి రిజల్ట్స్ కనిపిస్తుంది. మీరు తప్పకుండా అట్లా ట్రై చేయండి. ఎవరైనా తగ్గని వాళ్ళు వెయిట్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ మంచిగా ఫిక్స్ కాండి, ఎట్లా అయినా తగ్గాలి, కరెక్ట్ డైట్ చేయాలి, కరెక్ట్ డిసిప్లిన్గా స్టార్ట్ చేయాలి, అలాగే చేస్తూ ఉండాలి అనేది ఫిక్స్ కాండి. ఫస్ట్ అయితే మీకు నేనైతే నాకు కొన్ని డ్రెస్సెస్ ఇష్టం వేసుకోవాలని, హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి కూడా తగ్గాలి అనుకుంటున్నా. దానివల్ల నేను ఇప్పుడు 12 kgs 11 kg కూడా మేము మీకు చెప్పడం మర్చిపోయాను, 11 kg కూడా
తగ్గిందనమాట మంచిగా. ఇప్పుడు 12 కేజీలు ఉన్నా అది కూడా తగ్గుతుంది. అంటే నాకు 1 కేజీ స్పీడ్గా తగ్గుతుంది, 1 కేజీ కొన్ని రోజులు టైం పడుతుంది. అంటే 1 కేజీ ఇప్పుడు 66 నెంబర్ ఉంది కదా, అది వచ్చేసి ఒక 4 డేస్లో తగ్గిపోయింది. ఇప్పుడు 65 ఉంది కదా, కనీసం ఒక 10 డేస్ అన్న పడుతుంది అనమాట. అప్పుడు 10 డేస్ కాదు కదా, 15 డేస్ పట్టిన నెంబర్ కూడా ఉంది అనమాట. ఒక నెంబరు, కొన్ని నెంబర్స్ అయినా కూడా నేను అస్సలు డిసప్పాయింట్ కాలేదు. తగ్గితే చూపియని ఎట్లా ఇన్ని రోజులు చూపిస్తుంది, ఎప్పటికైనా తగ్గాల్సిందిగా మనం చేసి కొంచెం తగ్గలేదు. ఇప్పుడు వెయిట్ తక్కువ చూపించింది, తగ్గలేదు. మళ్ళీ కొంచెం పెరిగింది కొన్ని గ్రామ్స్. నేనున్న కొంచెం తక్కువ వెయిట్ ఈరోజు మళ్ళీ 20 గ్రామ్స్ అట్లా పెరిగిన. ఇప్పుడు ఎందుకు తగ్గింది అబ్బా, ఈరోజు తగ్గింది అని నేను అంత ఆలోచిస్తాను. అప్పుడు ఇంతకుముందు సేమ్ ఇలాగనే ఆలోచిస్తాను, కానీ ఇప్పుడు అంత ఆలోచిస్తలే అనమాట. ఓకే, చూపియని నాకైతే ఇంచులా తెలుస్తుంది కదా, మెజర్మెంట్స్ వారానికి ఒకసారి చూసుకుంటా కదా, పర్వాలేదు. ఇప్పుడు ఈరోజు తగ్గలేదు కదా, ఒక 10 మినిట్స్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేద్దాం, లేకపోతే ఈరోజు కరెక్ట్ ప్రోటీన్ మంచిగా తీసుకుందాం, ఫైబర్ మంచిగా తీసుకుందాం, లంచ్ అదే మీల్ క్వాంటిటీ అనేది మంచిగా తీసుకుందాం అనే దాని మీద దృష్టి పెడతాను అనమాట. అంతేగాని నేను ఎంతసేపు అబ్బాయి ఈరోజు ఎందుకు వెయిట్ తగ్గలేదు అనేది అస్సలు ఆలోచించాను. నిజంగా చెప్తున్నా, అస్సలు ఆలోచించాను. ఇంతకుముందు సేమ్ నేను అట్లనే ఆలోచించేది, తగ్గట్లేదు, అసలు జరగదు ఈ వెయిట్, అసలు తగ్గేటోళ్ళు ఎట్లా తగ్గుతారు, అదంతా అబద్ధాలే చెప్తారు అన్నట్టు నిజంగా ఎంత ఆలోచించేదాన్ని. ఇంక తగ్గము, వేస్ట్, ట్రై చేసాము, ఒక 4-5 కేజీస్కి మళ్ళీ ఆపేస్తాము, మనవేడ తగ్గుతాం, మనవేడ చేస్తాం, నేను మా సిస్టర్ ఇద్దరు మాట్లాడుకునేది అనమాట. జోక్ ఇట్లా మాట్లాడుకునేది. కానీ నేను ఒకసారి ఫిక్స్ అయినా, చేస్తూనే ఉన్నా. 12 కేజీస్ తగ్గిన, ఇంకా ఎన్ని కేజీస్, ఇంకా 11 కేజీస్ 10 కేజీస్ తగ్గుతా. అంటే 55కి రావాలి. ఇప్పుడు 65లో ఉన్నా. అదే తగ్గాలన్నమాట. ఓకేనా, అంతవరకు వచ్చేవరకు ఎన్ని మంత్స్ అన్న బట్టని నేనైతే చేస్తున్నా, అంటే వీడియోస్ పెడుతూనే ఉంటా. మీరు చూసి మీరు స్టార్ట్ చేయాలి, మీరు తగ్గాలి. నాకు కింద కామెంట్లు అయితే చెప్పాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు అయితే అడగండి, నాకు తెలిసిందైతే చెప్తా. ఓకేనా, మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటున్నా. కొంచెమన్నా ఇది కామెంట్ చేసే వాళ్ళకి కొంచెమన్నా యూజ్ అయిందేమో, మోటివేషన్ వచ్చిందేమో అని అనుకుంటున్నా. నాకు తెలిసింది, మీరైతే తప్పకుండా కొన్ని రోజులు, ఒక 1 మంత్ 2 మంత్స్ అయితే ట్రై చేయండి, తప్పకుండా తగ్గుతారు. మీరైతే అస్సలు బాధపడకండి. ఓకేనా, మీకు ఈ వీడియో చూసే వాళ్ళకి అందరికి నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. లైక్ చేయండి, లైక్ వల్ల నా వీడియోస్ చాలా యూజ్ ఉంటుంది అనమాట. లైకే కదా, ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా కొత్త సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరెవరు చేసుకుంటారు ఏంటి అనేది కింద కామెంట్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.